హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు, రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన లోన్ అనేది మీకు రావాలంటే రీసెంట్గా చాలా వీడియోస్ అనేటివి నేను కూడా చేశానండి. సిబిల్ స్కోర్ అనేది కన్ఫామ్గా ఉండాలని. అయితే రీసెంట్గా నిన్నటి రోజున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు సిబిల్ స్కోర్ అయితే అవసరం లేదని ఒక బహిరంగ సభలో అయితే చెప్పారనమాట. అయితే ఇది ఎంతవరకు నిజం కావచ్చు అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సిబిల్ స్కోర్ అనేది ఉండాలా లేదా, ఒకవేళ ఉంటే ఎంత ఉండాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. కంప్లీట్గా చూసిన తర్వాత మీకు నచ్చితే, మీకు ఈ యొక్క వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డైలీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా ఫాలోఅప్ చేసి నేను మీకు మెసేజెస్ రూపంలో వీలైతే ఈ విధంగా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ని క్రాప్ చేసి నేను మీకు తెలియజేస్తాను. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, క్లియర్గా అయితే చెప్పున్నారు, యువ వికాసానికి సిబిల్ స్కోర్ అక్కర్లేదు, వచ్చే నెల 2న శాంక్షన్ లెటర్లు అని చెప్తున్నారు. చూడండి, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రాజీవ్ యువ వికాసం పథకానికి సిబిల్ స్కోర్ అవసరం లేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సిబిల్ స్కోర్ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారని జరుగుతున్న ప్రచారము అవాస్తవమని, ప్రస్తుతం మండల స్థాయిలో ఎంపిక ప్రక్రియ జరుగుతుందని చెప్తున్నారనమాట. జూన్ 2 నుంచి కేటగిరీని బట్టి 50,000 రూపాయల నుంచి 4 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అనేది అందిస్తామని చెప్పి, అదేవిధంగా వారికి మంజూరు పత్రాలు కూడా ఇస్తామని చెప్పి చెప్తున్నారనమాట. రాజీవ్ యువ వికాసం దరఖాస్తు చేసుకున్నటువంటి అర్హులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో ఇక్కడ మాట్లాడుతూ అయితే బహిరంగ సభలో అయితే బట్టి విక్రమార్క అయితే చెప్పడం జరిగిందనమాట. అయితే ఇక్కడ డిప్యూటీ సీఎం గారే ఫైనల్ చేస్తున్నారు కదా, ఈ సిబిల్ స్కోర్ లేకుండా ఈ యొక్క రాజీవ్ యువ వికాసం లోన్స్ అనేటివి రావడం జరుగుతుందని. అయితే మనకు నిన్నటి రోజున కూడా మరొక న్యూస్ అనేది రావడం జరిగింది. దాన్ని కూడా నేను మీకు ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు. సిబిల్ స్కోర్ లేకపోతే లోన్ రానట్లే అని చెప్తున్నారు. ఇక్కడ ఒకసారి గమనించుకున్నట్లయితే, రాజీవ్ యువ వికాసం పథకంలో సిబిల్ స్కోర్ కీలకం కావడంతో రుణాలు పొందేందుకు దరఖాస్తులు చేసుకున్న యువత లబోదిబోమంటున్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ సహాయం లోన్ పొందాలనే యువతకు క్రెడిట్ స్కోర్ను ప్రధాన అర్హతగా నిర్ణయించనున్నట్లు చెబుతున్నారు. రుణం పొందేందుకు దరఖాస్తు చేసే ముందు సిబిల్ స్కోర్ను తప్పనిసరిగా పరిశీలించాలని బ్యాంకులు ఇప్పటికే ఒక అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. దానికి సంబంధించి ఫీజు కూడా వసూలు చేస్తున్నట్లు సమాచారం. ప్రతి దరఖాస్తుదారుని నుంచి 100 రూపాయల నుంచి 200 రూపాయల మధ్యలో వసూలు చేసేటువంటి యోచనలో కొన్ని బ్యాంకులు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని బ్యాంకులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాయని తెలుస్తోంది. బ్యాంకులు సిబిల్ స్కోర్ తెలుసుకునేందుకు, రాజీవ్ యువ వికాసం రుణం పొందేందుకు బ్యాంకులు వసూలు చేస్తున్న ఫీజులపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం. తక్కువ ఆదాయ వర్గాల అభ్యర్థులు భారం పడకుండా చూడాలనే ఉద్దేశంతో బ్యాంకులు వసూలు చేసే ఫీజును మినహాయించాలని ప్రతిపాదనను ప్రభుత్వం అయితే పరిశీలిస్తుంది. ఈ అంశాన్ని ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు నివేదించారు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో ఈ యొక్క అంశంపై చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, బ్యాంక్ సైడ్ నుంచి ఏ విధంగా ఉందంటే, బ్యాంక్ అధికారులు ఖచ్చితంగా మేము ఒక పర్సన్కి లోన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా క్రెడిట్ స్కోర్ అనేది చెక్ చేయాలి, మా రూల్ ప్రకారం క్రెడిట్ స్కోర్ అనేది చెక్ చేసుకుంటేనే మేము లోన్ అనేది శాంక్షన్ చేయగలము అని చెప్పి బ్యాంకుల నుంచి ఒక ప్రతిపాదన. ఈ యొక్క ప్రతిపాదనతో పాటు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, 100 నుంచి 200 రూపాయల మధ్యలో సిబిల్ స్కోర్ చెక్ చేసినప్పుడు ఫీజు అనేది కట్ చేసుకుంటామని చెప్పి బ్యాంకర్లు అంటున్నారు. ఇక్కడ డిప్యూటీ సీఎం గారు ఏమంటున్నారంటే, ఇక్కడ క్లియర్గా అయితే చెప్పారు, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో ఈ అంశంపై చర్చించి ఒక ఫైనల్ డెసిషన్ అనేది తీసుకుంటామని ఇక్కడ చెప్తున్నారనమాట బట్టి విక్రమార్క గారు. ఇక్కడ మనకు ఆల్రెడీ నిన్న జరిగినటువంటి ఈ యొక్క బహిరంగ సభలో ఏం చెప్పారు, సిబిల్ స్కోర్ లేకపోయినా మీకు లోన్ అనేది వస్తుందని చెప్పారు. ఇక్కడ ఈ యొక్క మీటింగ్లో అయితే ఈ 2 అంశాల మీద, సిబిల్ స్కోర్ లేకుండా లోన్ అనేది ఇవ్వాలని, మరియు అదేవిధంగా ఈ యొక్క క్రెడిట్ స్కోర్ సంబంధించి ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలంగా ఈ యొక్క బ్యాంకర్లు మాట్లాడుకోకుండా ఉండినట్లయితే ఖచ్చితంగా సిబిల్ స్కోర్ అనేది పెడతారు. ఆ సిబిల్ స్కోర్ పెడితే ఒకవేళ చెక్ చేస్తే ఈ యొక్క వసూలు చేస్తున్నటువంటి ఈ యొక్క అమౌంట్ కూడా వసూలు చేయకుండా ఉండేందుకు ప్రభుత్వం ఏదైనా మార్పులు చేయవచ్చు. అయితే ఇప్పటికే అందినటువంటి సమాచారం ప్రకారము చాలామందికి కూడా అకౌంట్ నుంచి కొంత అమౌంట్ అనేది కట్ అయినట్టు మెసేజ్లు అనేవి వస్తున్నాయి. దానికి రీజన్ కూడా సిబిల్ స్కోర్ చెక్ చేసుకున్నట్లు మెసేజెస్ కూడా కొంతమందికి అయితే రావడం జరిగిందని నిన్న ఈ వీడియో చేసినప్పుడు, ఈ టాపిక్ మీద వీడియో చేసినప్పుడు కొంతమంది కామెంట్ చేశారు. యాక్చువల్గా అది నిజమే, సిబిల్ స్కోర్ అనేది బ్యాంకర్లు చెక్ చేస్తున్నారు. ఎలిజిబుల్ అయినటువంటి లిస్టులు అనేటివి ఫస్ట్ ఇక్కడ మండల స్థాయిలో ఎంపికలు అనేటివి జరిగిన తర్వాత ఆ లిస్టులను
డైరెక్ట్‌గా ఈ యొక్క రాజీవ్ యువ వికాసం కమిటీ ఏదైతే ఉంటుందో బ్యాంకులకైతే పంపిస్తున్నాయన్నమాట. సో, బ్యాంకులు పంపించినప్పుడు ఏం చేస్తున్నారంటే, ఆ వ్యక్తికి సంబంధించి సిబిల్ స్కోర్ అనేది చెక్ చేస్తున్నారు. ఇక్కడ యాజ్ పర్ రూల్ ప్రకారం సిబిల్ స్కోర్ అనేది కరెక్ట్‌గా 700 స్కోర్ పైన ఉండినట్లయితేనే లోన్ అనేది శాంక్షన్ చేయాలి బ్యాంక్ రూల్ ప్రకారం. ఎందుకంటే ఒక నమ్మకం క్రెడిట్ అనేది ఈ యొక్క అప్పు అనేది అతను కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తున్నాడు, అన్ని సకాలంలో చెల్లిస్తున్నాడు అని ఆ వ్యక్తిని ఈ యొక్క క్రెడిట్ స్కోర్ ఆధారంగా గుర్తిస్తారనమాట. అటువంటి వారికే లోన్ అనేది ఇవ్వాలని బ్యాంకర్లు అనుకుంటాయి. సో, బ్యాంకులు అనుకుంటాయి. సో, అయితే ఇక్కడ బట్టి విక్రమార్క గారు బహిరంగ సభలో అయితే సిబిల్ స్కోర్ అవసరం లేదని చెప్పి క్లియర్ చేస్తున్నారు. సో, ఇక్కడ ఏవి వాస్తవం అని మనము చెప్పలేం. కేవలం వస్తున్నటువంటి సమాచారాలు మాత్రమే నేను మీకు తెలియజేస్తున్నాను. సో, ఇక్కడ యాజ్ పర్ రూల్ ప్రకారం ఖచ్చితంగా క్రెడిట్ స్కోర్ ఉంటేనే లోన్ అనేది శాంక్షన్ అవుతుందండి. సో, క్రెడిట్ స్కోర్ ఉంటేనే లోన్ అనేది మీరు కరెక్ట్‌గా అయితే తీసుకోండి. నా నుంచి నేను మీకు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో, అయితే క్రెడిట్ స్కోర్ ఎంత ఉండాలి? సో, క్రెడిట్ స్కోర్ ఖచ్చితంగా 700 పైన ఉంటేనే మీరు గుడ్‌లో ఉన్నట్టు అర్థం. ఓకేనా? సో, మనకు పూరు, గుడ్డు, యావరేజు, ఎక్సలెంట్ అనేటివి 4 ఉంటాయి కేటగిరీలలో. సో, ఇందులో మీరు గుడ్, ఎక్సలెంట్‌లో ఉంటేనే మీకు ఈ యొక్క లోన్ అనేది శాంక్షన్ కావడం జరుగుతుంది. ఓకేనా? సో, అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క లోన్స్‌కి సంబంధించి ముందుగా అయితే మంజూరు పత్రాలు. సో, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఏ విధంగా ఈ మంజూరు పత్రాలు అనేటివి అందించారో అర్హులకు సేమ్ అదేవిధంగా జూన్ 2వ తేదీన మంజూరు పత్రాలు అనేటివి అందిస్తామని చెప్తున్నారండి. సో, ఈ మంజూరు పత్రాలు అందిన వెంటనే కూడా సో, మనకు 15 రోజుల ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఈ 15 రోజుల ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీరు యూనిట్ ఏర్పాటు చేసుకునేందుకు మొదటి దశ అమౌంట్ అనేది అంటే ఇక్కడ మీకు ఇచ్చేటువంటి లోన్ అమౌంట్ ఒకేసారి ఇవ్వరు. 2 దశల్లో అయితే ఇస్తామని చెప్పి బట్టి విక్రమార్క గారు గతంలోనే చెప్పారనమాట. సో, కాబట్టి మీకు ఇచ్చేటువంటి ఫస్ట్ పేమెంట్ అనేది యూనిట్ ఏర్పాటు చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. యూనిట్ అనేది ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ యూనిట్ ఏర్పాటు చేసుకునేందుకు కూడా వస్తున్నటువంటి అమౌంట్ బ్యాంక్ నుంచి లోన్ రూపంలో రావడం జరుగుతుంది కాబట్టి సో, 6 నెలలు మీరు ఈఎంఐ ఏదైతే ఉందో అది కరెక్ట్‌గా పే చేసినటువంటి వాళ్ళకి రెండవ విడతకి సంబంధించిన అమౌంట్ అనేది విడుదల చేస్తారు. ఆ రెండవ విడత అమౌంట్ మీరు తీసుకొని మీ యొక్క వ్యాపారాన్ని సో, మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడి వరకు క్లియర్. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందనేది. అయితే సిబిల్ స్కోర్ మీద మరికొంత సమాచారం అనేది రావాల్సి అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఒకవైపు ఉండాలని అంటున్నారు, మరోవైపు అక్కర్లేదని అంటున్నారు. ఏది నిజమనేది మనం తెలుసుకోలేకున్నాం. యాజ్ పర్ రూల్ ప్రకారం ఖచ్చితంగా సిబిల్ స్కోర్ ఉంటేనే లోన్ అనేది శాంక్షన్ అవుతుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ బ్యాంక్ అయినా వెళ్ళండి, మీకు పర్సనల్ లోన్ కావాలంటే ఖచ్చితంగా సిబిల్ స్కోర్ అనేది చెక్ చేస్తున్నాయి. ఈవెన్ ఇప్పుడు మీరు ఒక మొబైల్ కొనాలి అనుకున్నా కానీ, ఒక చిన్న మొబైల్ కొనాలన్నా కానీ ఖచ్చితంగా సిబిల్ స్కోర్ అనేది చెక్ చేస్తారు. సిబిల్ బాగాలేకపోతే మొబైల్ మీద మీకు లోన్ అనేది ఇవ్వదన్నమాట ఏ ఫైనాన్షియల్ బ్యాంక్ అయినా కానీ. సో, కాబట్టి క్రెడిట్ స్కోర్ అనేది కంపల్సరీగా అయితే ఉంటుంది. సో, మీరు ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా వస్తున్నాయి కదా! సో, ఇది నిజం, అది నిజం అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా సిబిల్ స్కోర్ ఉంటేనే మంచిది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.